సో గైస్ మా పాప ఛానల్ స్టార్ట్ చేస్తామని చెప్పాం కదా, ఆ ఛానల్ పేరేంటో మా పాపే చెప్పిద్ది. చెప్పు నీ ఛానల్ పేరేంటి? చెప్పు నీ ఛానల్ పేరేంటి? చెప్పు నీ ఛానల్ పేరేంటి? సో గైస్ వెల్కమ్ టు టుడేస్ వ్లాగ్. ఈరోజు డే 38 ఆఫ్ 365 days ఛాలెంజ్ ఆఫ్ స్టార్టింగ్ మై ఓన్ మూవీ యాజ్ ఎ హీరో అండ్ డైరెక్టర్. సో ఇవాళ అయితే గైస్ ఒక వీడియో షూట్ చేయాలి. సో ఆ వీడియో కోసం ఏంటంటే నాకు క్రికెట్ బ్యాట్, చెస్ బోర్డు కాయిన్స్, క్యారమ్ బోర్డ్ కాయిన్స్, ప్లస్ గోళీలు ఉంటాయి కదా, గోళీలు మనం చిన్నప్పుడు ఆడతాం గోళీలు, ఆ గోళీలు కూడా కావాలన్నమాట. సో ఇంట్లో ఉండాలి, మేము పాత ఇంట్లో ఉండేటప్పుడు మొత్తం ఉండాలన్నమాట. బట్ కొత్త ఇంటికి షిఫ్ట్ అయిపోయిన తర్వాత అవన్నీ కనిపించట్లేదు, ఏది ఎక్కడ ఉన్నాయో తెలియట్లేదు. సో మొత్తం వెతుకుతున్నారు ఎక్కడ ఉంది ఏంటో. చూద్దాం పరిస్థితి ఎలా ఉందో, చూద్దాం ఏమైనా దొరుకుతాయేమో. సో చూద్దాం దొరుకుతాయో లేదో. మళ్ళీ షూట్ స్టార్ట్ చేయాలి తొందరగా, ఈవినింగ్ కల్లా కంప్లీట్ చేసుకోవాలి. మళ్ళీ వాళ్ళు ఏంటంటే మా పాప ఛానల్లో కూడా వీడియో అప్లోడ్ చేస్తున్నాం ఈవినింగ్. సో మా పాప ఛానల్ నేమ్ కూడా అనౌన్స్ చేస్తాను ఈ వ్లాగ్లోనే. సో ఈ వ్లాగ్లో చెప్తాం పాప ఛానల్ నేమ్. ఎలా చేసే వీడియో, ఫస్ట్ వీడియో అయింది కదా, ఎలా అనిపించింది? బాగుంది. లైట్ వస్తాయి. సో గైస్ నిన్న షూట్ చేసాం అనమాట. అసలు నిన్న నైట్ 10 ఆ టైంకి షూట్ చేసాం. అసలు నైట్ అంతా ఫుల్ డే వర్క్ చేసి ఇంకా నైట్ షూట్ చేయాలంటే తలకాయ నొప్పి. ఇప్పుడు నేను స్నానం చేసి ఇప్పుడే తల కూడా ఆరలేదనమాట. వీళ్ళంతా వెతుకుతున్నారు ఒక్కొక్కళ్ళు, ఏం దొరకట్లా. సో ఎలా ఎలా అనిపించింది వీడియో షూట్ ఎలా అనిపించింది? బాగా అనిపించింది. చాలా కష్టంగా అనిపించింది. సో ఇవాళ ఈవినింగ్ అప్లోడ్ చేద్దాం వీడియో పాప ఛానల్లో, ఫస్ట్ వీడియో. చూద్దాం వ్యూస్ ఎలా వస్తాయి ఏంటో పరిస్థితి. సో ఛానల్ నేమ్ కూడా అనౌన్స్ చేస్తా గైస్ ఈ వ్లాగ్ ఎండింగ్లోనే. సో మొత్తం చూడండి వ్లాగ్ మొత్తం చూద్దాం ఎక్కడ దాకా వచ్చి వెతుకులాట్లు. వాట్స్ హ్యాపెనింగ్? ఏం దొరికిందిరా నీకు? ఏం చూస్తున్నారు నువ్వు? ఏమైనా దొరికిందా? ఒకటన్నా చెస్ కాయిన్స్ దొరికాయి. ఏ చెస్ కాయిన్స్ ఎక్కడ పెట్టావు? నీ రూమ్లోనా? సో చెస్ కాయిన్స్ బోర్డు దొరికింది. ఇంకా మనకి క్యారమ్ బోర్డు అవి కావాలి. క్యారమ్ బోర్డు ఉంది ఆల్రెడీ, క్యారమ్ కాయిన్స్ కూడా దొరికినాయి. సో క్యారమ్ కాయిన్స్ అవి నిన్న స్వరూప్ బ్రో తీసుకొచ్చాడు. ఏదో ఒకసారి చూపి. చెస్ కాయిన్సా? చెస్ బోర్డు చెస్ బోర్డు అక్కడెక్కడో పెట్టా. సో గైస్ ఇప్పుడు మనకి ఇంకా క్రికెట్ బ్యాట్ ఒకటి దొరకాలి, ఇంకా గోళీలు ఒకటి దొరకాలి. అవి దొరికితే ఇంకా మనం షూట్ స్టార్ట్ చేయడం ఇంకా. సరే చూద్దాం, దొరికిన తర్వాత చూపిస్తా ఏంటి పరిస్థితితో. అండ్ నాంచాకు అయితే దొరికిందనమాట. స్వరూప్ బ్రో ఎప్పటి నుంచి అడుగుతున్నాడు, మనోడికి చేస్తా ఇది నాంచాక్ ఇవాళ ప్రాక్టీస్ చేస్తున్నాడు. సో ఎప్పటి నుంచో సాగొడుతున్నాడు, నాంచాక్ అంటున్నాడు. ఇవాళ దొరికింది. అది ఒకటి వెతికితే ఇంకోటి దొరుకుతాయి అంటారు కదా, మనకు కావాల్సింది మాత్రం దొరకదు. అన్నీ దొరుకుతాయి కాబట్టి మనకు కావాల్సింది దొరకదు. ఇప్పుడు మనకి క్రికెట్ బ్యాట్ కావాలి. క్రికెట్ బ్యాట్ ఎక్కడ పెట్టారో ఏంటో. పైన ఏమో స్కేటింగ్ బోర్డులు అవన్నీ ఉన్నాయి. సో నేను కూడా చూస్తా. మా తమ్ముడు ఇక్కడ ఏదో ట్రై చేస్తున్నాడు. అరే ఏం చేస్తున్నా? క్రికెట్ బ్యాట్ పైన పెట్టామని చూస్తున్నా ఇక్కడ పైన. సో గైస్ ఆ రోజు ఏంటంటే అప్పుడు విజయవాడలో ఉన్నప్పుడు ఒక చిన్న బ్యాట్ తీసుకున్నా షూట్ కోసం. ఆ బ్యాట్ వెతుకుతున్నాను అనమాట, కనిపించలేదు ఎక్కడ. సో మొత్తం ఇల్లు మొత్తం చల్లా చెదురు చేసా, అసలు ఎక్కడ ఏది కనిపించట్లేదు. మొత్తం వెతికి చూసాం, చెత్తగా ఉంది. చూడండి ఒకసారి. అప్పుడు ఇల్లు మారేటప్పుడు ఏ వస్తువు ఎక్కడ పెట్టాం కూడా తెలీదు. అందరు వెతుకుతున్నారు. మా పాప ఏమో వెతికే వాళ్ళని డిస్టర్బ్ చేస్తుంది. సుమే సీరియల్ చూస్తున్నావు హ్యాపీగా? దొరకలేదేమి క్రికెట్ బ్యాట్ అవి ఏమి? అసలు ఎక్కడ పెట్టారు మీరు? తెలీదా? ఏవి ఎక్కడ ఉన్నాయో కూడా తెలియడం. ఒకటి దొరికింది. ఏది దొరికింది? ఈ బాక్సింగ్ గ్లోజా? ఇది బాక్సింగ్ వల్ల గ్లోవ్స్ కూడా ఒకటే దొరికింది గైస్. 2 ఉండాలి నా దగ్గర, యూఎస్ఏవి. ఇది ఒకసారి యూఎస్ఏ గ్లోవ్స్ 2 ఉండాలి నా దగ్గర. ఒకటే దొరికింది, ఇంకోటి ఎక్కడ ఉందో. ఇది తలపాగా అనమాట, షూటింగ్లో చూసి ఉంటారు మీరు. అన్నీ ఒకటి తవ్వకాల్లో బయటపడుతున్నాయి. సో గైస్ సెటప్ చేసాం. ఈ చెస్ బోర్డ్ అయితే దొరికిందనమాట.
చేతిలో ఒక సోల్జర్ మిస్ అవుతున్నాడు. ఓకే, ఈ షూట్ అయితే స్టార్ట్ చేస్తున్నాం ఇప్పుడు ప్రజెంట్. క్రికెట్ బ్యాట్ అయితే దొరకలేదు, మా తమ్ముడు వెళ్ళాడు తీసుకురావడానికి. సో మనకి షూట్కి ఇప్పుడు కావాలి, గోళీలు కూడా కావాలి. బ్రో నీకు తెలిసిన మన గోటీల ఫ్యాక్టరీ. సో మా వాడు వెళ్ళాడు బయటికి, కనిపిస్తే తీసుకొస్తాడు. గోటీల ఫ్యాక్టరీ మంచిది ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. ఓకేనా, ఇప్పుడు స్టార్ట్ చేస్తాం షూట్. ఏ బ్రో ఓకే, మీలో ఎవరికైనా చెస్ వచ్చా బ్రో? నీకు వచ్చా? స్వరూప్ బ్రోకి రాదంట చెస్. సో నాకు వచ్చు, బట్ పెద్ద ప్లేయర్ ఏం కాదు. ఏది ఎటు కదపాలో తెలుసు, ఆడతా, గేమ్ ఆడతాం. నార్మల్గా గేమ్ అయితే ఆడతా, ఎప్పుడైనా బోర్ కొట్టినప్పుడు ఆడుతూ ఉంటాను అనమాట. మీరు కూడా ఆడండి చెస్, ఇండోర్ గేమ్ మంచిది, బ్రెయిన్ షార్ప్ అయ్యిద్ది. ఓకే, క్రికెట్ బ్యాట్ తెచ్చిన తర్వాత చూపిస్తా గైస్ మీకు మొత్తం. ఓకే గైస్, మధ్యలో షూట్ చేసేటప్పుడు కరెంట్ పోయింది గైస్, పిచ్చెక్కుతుంది. తొందరగా కంప్లీట్ చేయాలి, మళ్ళీ చాలా వర్క్ ఉందన్నమాట. ఈ వ్లాగ్స్ అన్నీ కంప్లీట్ చేసుకోవాలి, ఇంకా మా పాప ఛానల్లో వీడియో అప్లోడ్ చేయాలి, చాలా వర్క్ ఉంది. కానీ కరెక్ట్ టైం కరెంట్ పోయింది, ఫుల్ బీపీ వచ్చేస్తుంది. బ్రో ఏదో ఒకటి, ఇంకా నాకు మెంటల్ వస్తే ఇంకా కరెంట్ వచ్చే వరకు ఆగుతావు బ్రో. సో గైస్ చూద్దాం, నీరసం వచ్చేసింది, ఇంకా నా వల్ల కావట్లేదు. పొద్దున వర్కౌట్లు చేసి స్క్రిప్ట్ ఆలోచించి బుర్ర హిట్ ఎక్కిపోయింది. అన్నీ వెతికి మొత్తం వెతికి ఏం దొరకలే అసలు. సరే గైస్ చూద్దాం ఏమిద్దాం. సో గైస్ బ్యాట్ దొరికింది, అంటే దొరకలేదు, మా వాడు తీసుకొచ్చాడు. ఎంత దూరం వెళ్ళావా బ్యాట్ కోసం? రూమ్ దగ్గర షాప్ ఒకటి ఉంది, అక్కడ నుండి తెచ్చా. 1.5 2 కిలోమీటర్స్. రూమ్ దగ్గర ఏం లేవుగా, ఎడారి కాదు. స్వరూపురా రూమ్ ఎడారిలో తీసుకున్నాం కదా మనం, ఎక్కడ ఏముండవుగా. ఏంటి ఎలా దొరికింది? ఎలా ప్లాస్టిక్ బ్యాట్లు చిన్న ఈ బ్లాగ్లో నువ్వు కనిపించావుగా, వద్దుగా. సో గైస్, మా స్వరూప్ బ్రో కొంచెం హెల్త్ బాగాలేదు, మొహం అదోలో పెట్టాడు, ఫీల్ అవుతున్నాడు. వద్దు మనోడు ఈసారి వాళ్ళ బ్లాగ్లో కనిపించాడు. సో ఈ బ్యాట్ దొరికింది, ఇంకా షూట్ స్టార్ట్ చేద్దాం. గోటీలు కూడా దొరికినాయి. గోటీలేనా? ఎక్కడ నుంచో ఫ్యాక్టరీయా? గోటీల ఫ్యాక్టరీయా? ఏ గోటీల ఫ్యాక్టరీ? ఏది బ్రో అది? గోళీలు ఇవి. సో ఈ గోళీలు చూడంగానే అసలు చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తొచ్చినాయంట మన స్వరూప్లోకి. సారీ, రేడియం బాల్స్ ఇవి. సో గైస్, మీరు ఎంతమంది రేడియం బాల్స్ ఆడుకున్నారు చిన్నప్పుడు? నేనైతే అసలు ఈ రేడియం బాల్స్ భలే ఆడేవాళ్ళం. బ్రో సో గైస్, ఇవన్నీ ఎన్ని రా ఇవి గోళీలు? 40 ఎంత పడింది? 40 రూపాయి అంట, 40 రూపీస్. 40 రూపీసా? రేట్ పెరిగింది మరి. పాత గోళీల్లో ఉన్నాయి కదా ఇవి. గోళీలకి డిమాండ్ పెరిగిందంట. అబ్బో, ఇవన్నీ పాత గోళీల్లో ఉన్నాయి గైస్. సరే ఓకే, మనకి ఇప్పుడు వీడియో ఉంది, దీంతోనే ఎక్విప్మెంట్ అది బ్యాట్ దొరికేసింది. సో ఈ బ్యాట్ చిన్నపిల్లలు ఆడే బ్యాట్లో ఉంది. ఓకే, మనం ఆ పాపతో ఆడడానికి యూజ్ చేస్తా ఈ బ్యాట్ నేను. సో గైస్, ఇప్పుడు మీకోసం ఒక మంచి పాట పాడతా. సో ఇక్కడికి విచ్చేసిన ఆడియన్స్ అందరికి నా ధన్యవాదాలు. ఇప్పుడు మంచి పాట పాడతాను. సో గైస్, మా పాప ఛానల్ స్టార్ట్ చేస్తామని చెప్పాం కదా, పోయిన వ్లాగ్లో కొన్ని వ్లాగుల క్రితం చెప్పాం, కొన్ని రోజుల క్రితం. సో ఈ వ్లాగ్లో అనౌన్స్ చేయబోతున్నాం మా పాప ఛానల్ పేరు. సో ఇవాళ అయితే ఫస్ట్ వీడియో రాబోతుంది ఆ ఛానల్లో, మీరందరూ సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాం. ఆ ఛానల్ పేరేంటో మా పాపే చెప్పిద్ది. చెప్పు నీ ఛానల్ పేరేంటి? చెప్పు నీ ఛానల్ పేరేంటి? చెప్పు నీ ఛానల్ పేరేంటి? చెప్పు నీ ఛానల్ పేరేంటి? నీ ఛానల్ పేరేంటి? చెప్పు పర్లేదు చెప్పు. సో గైస్, చెప్పట్లేదు, మా ఆవిడ చెప్పిద్ది, చూద్దాం. చెప్పు ఛానల్ పేరేంటి? అస్మా డ్రామా క్వీన్.
అస్మా డ్రామా క్వీన్ ఛానల్ పేరు. సో ఇక్కడ పక్కన వేస్తున్నా చూడండి. సో అదే ఛానల్ డీపీతో పాటు ప్రొఫైల్ పిక్తో పాటు వేస్తున్నా. సో ఇవాళ అయితే ఫస్ట్ వీడియో అప్లోడ్ అయ్యిద్ది. మీరందరూ సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా. చూసి కామెంట్ చేయండి నచ్చితే కనుక, వీడియో నచ్చితే కనుక. సో నన్ను ఎలా అయితే సపోర్ట్ చేశారో మా పాపను కూడా అలాగే సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. సో థ్యాంక్ యూ గైస్. అండ్ ఇంకో ఛానల్ కూడా అనౌన్స్ చేయబోతున్నా. ఆ ఛానల్ పేరు ఏంటో చెప్తా తర్వాత మీకు ఈ వ్లాగ్లోనే. గైస్ ఇంకో ఛానల్ అనౌన్స్ చేస్తా అన్నా కదా, అది ఎవరిదో కాదు. హీఈస్ నన్ అదర్ దెన్ trailblazing, eyebrow raising, electrifying man of all of entertainment. Give us a man. Is a Shrup is cooking. ఓకే ఏంటి బ్రో డాక్టర్ అన్నది? డాక్టర్ ప్రెజెంట్. సో ఏంటి పరిస్థితి? నేను చూపిద్దాం అనుకుంటున్నా బ్రో. నా యూట్యూబ్ ఛానల్ కూడా పాపం నేను అంతా కష్టపడి చేశాను. అవును లోగే వేద్దాం బ్రో. చూపి సో ఛానల్ పేరు చెప్పు ఫస్ట్. హే స్వరూప్. యాక్చువల్లీ హే స్వరూప్ అని ఉంటుంది గైస్. అది మీకు ఇక్కడ ఫ్రెండ్ వేస్తాను. ఇక్కడ మీకు ఛానల్ వేస్తాం అనమాట, పిక్ వేస్తాం. సో మనోడి కూడా ఇవాళ ఫస్ట్ వీడియో అప్లోడ్ అనమాట. ఛానల్ ఒక్కరోజే 2 ఛానల్ అనమాట. మా పాప ఛానల్, మనోడి ఛానల్. సో గైస్ కంటెంట్ చూడండి, ఫ్రెష్ కంటెంట్, మంచి కంటెంట్ వస్తూ ఉంటాయి. మీకు నచ్చితే కనుక సపోర్ట్ చేయండి. పాపం చాలా మంది కామెంట్స్ లో చూసా బ్రో నేను, అంటే నిన్ను చాలా మిస్ అవుతున్నారు. అవును. సో దాంట్లో కొంచెం అన్నా అట్లీస్ట్ 1% అన్నా లోటు తీర్చడానికి ట్రై చేస్తా గైస్ నేను. తప్పకుండా బ్రో చేయాలి బ్రో, కన్ఫామ్ చేస్తావు బ్రో. బాగున్నాయి కొన్ని వీడియోస్ చేశాడు, అది చాలా బాగా అనిపించింది. స్టార్టింగ్లోనే అలా ఆలోచించడం అంటే కష్టం. సో నేనేంటంటే చేస్తా చాలా సంవత్సరాలు చేసి ఇప్పుడు ఏదైతే కంటెంట్ చేస్తున్నానో చాలా సంవత్సరాల కష్టం అనమాట. కానీ మనోడు స్టార్టింగ్లోనే ఆ లెవెల్ ఆఫ్ కంటెంట్ చేయడం అంటే చాలా మంచిగా చేశాడు. ఒకసారి చూడండి, మీకే అర్థమైంది. ఇవాళ వీడియోకి అప్లోడ్ అయ్యింది. ఎన్నింటికి అప్లోడ్ అయ్యింది బ్రో వీడియో? లైవ్ 7:30. బో మా పాపతో పోటీ వస్తున్నాడుగా. పాపతో పోటీ ఉంది బ్రో మామూలుగా. మా పాపది కూడా అప్పుడే. ఓకే. సో 2 ఛానల్స్ మీకు పిక్స్ వేసి చూపిస్తా, అక్కడ స్క్రీన్ మీద వస్తాయి. సో సపోర్ట్ చేయండి గైస్. నచ్చితే కనుక కంటెంట్ నచ్చితే సపోర్ట్ చేయండి. నచ్చకపోతే ఎక్కడ నచ్చలేదో కామెంట్ చేయండి, మేము ఇంప్రూవ్ చేసుకుని మళ్ళీ వస్తాం. మళ్ళీ అలాగే మంచి కంటెంట్తో వస్తూనే ఉంటాం. ఏంటంటే మీరు ఎంటర్టైన్ అవ్వాలి, అది మెయిన్ రీజన్. ఏంటంటే మీరు ఎంటర్టైన్ అయితేనే మేము ముందుకు వెళ్ళగలం. సో ఈ వ్లాగ్లో అయితే ఇంతే. ఏ బ్రో ఇంకేమైనా ఉందా చెప్పాల్సింది? ఇంకేం లేదు బ్రో ప్రెజెంట్. ఈ వ్లాగ్లో అయితే ఇంతే గైస్. ఇంకా రేపటి వ్లాగ్లో మళ్ళీ ఎనర్జెటిక్గా కలుద్దాం. ఈ బ్లాగ్ కామెంట్స్ నిన్న టచ్ అయిపోయింది అనుకోకుండా. ఈ రోజు చూడండి ఆన్ చేస్తాం ఖచ్చితంగా. నిన్న బ్లాగ్ లో కామెంట్స్ ఆఫ్ అయ్యి ఉన్నాయి, అది ఎలాగో నాకే తెలియట్లేదు ఇప్పటిదాకా. ఓకే మళ్ళీ ఇవాళ బ్లాగ్ లో అయితే కామెంట్స్ ఆన్ చేసి పెడతా. చూడండి గైస్, ఈ బ్లాగ్ కి కామెంట్ చేయండి. రేపటి బ్లాగ్ లో అయితే మీ కామెంట్స్ చదివి నేనైతే ఆన్సర్ చేస్తా, మీ క్వశ్చన్స్ ఆన్సర్ చేస్తా. సో ఈ బ్లాగ్ నచ్చినట్టయితే లైక్ కొట్టండి. ఇంకా రేపటి బ్లాగ్ లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్, బాయ్.